ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీకు జరగబోయే అతిపెద్ద 4 సంఘటనలు ఇవే. మిస్ అవ్వకుండా చూడండి. తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, అసలు వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. తులారాశి అనగా దీనిని రాశి చక్రంలో 7వ రాశిగా పిలుస్తారు. చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. వీరికి పట్టిందల్లా బంగారం కాబోతూ ఉంది. వీరికి ధనలాభం కూడా ఈ సమయంలో చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉంది. అసలు తులారాశి వారి యొక్క ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితం వీటన్నిటిలోని కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా వీరి యొక్క అదృష్టాన్ని వీరు నిలబెట్టుకోగలుగుతారు అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా వీరి యొక్క ఉద్యోగం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే, ఉద్యోగం పరంగా తులారాశి వారికి ఇది చాలా వరకు కూడా కలిసొచ్చేటటువంటి కాలంగానే చెప్పవచ్చు. మీ ఉద్యోగంలో ఎలాంటి మార్పులైతే జరగాలి అని కోరుకుంటున్నారు అంటే, వాస్తవంగా ప్రమోషన్ల కోసం కానీ లేకపోతే గతంలో ఉన్నట్టుగా కాకుండా మా యొక్క ఉద్యోగంలో మంచి మార్పులు సంభవించి డబ్బు కూడా బాగా రావాలి, శాలరీ పెరగాలి అన్న ఆశ మీలో ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అయితే తులారాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తులు. ఏ విషయంలో అయినా కూడా చాలా తెలివిగా ఆలోచించి మంచిగా ఆ పనిని పూర్తి చేసి డబ్బు అనేది సంపాదించుకునేటటువంటి పవర్ అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఎంత తెలివి ఉన్నా కూడా వీరికి బద్ధకం కూడా అదే రీతిలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు చాలా బద్ధకాన్ని చూపిస్తూ ఉంటారు. ఎక్కువ అందరితో మాట్లాడడం అంటే ఈ రాశి వారు వాస్తవానికి ఎవరితోనే కూడా అంత ఎక్కువ మాట్లాడరు. అందరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వీరికి పర్టికులర్ గా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారితో మాత్రమే అధికంగా మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉంటారు. అలా టైం పాస్ చేస్తూ వీరు చెయ్యాలి అనుకున్న పనిని కూడా మర్చిపోయి కొన్ని సందర్భాల్లో డబ్బు వచ్చే పనిని కూడా వదిలేస్తూ ఉంటారు. దీని కారణంగానే వీరికున్న తెలివితేటలు కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఏ పని చెయ్యాలనుకున్నా కూడా ప్రయత్నం చేస్తే అందులో విజయం తప్ప ఎటువంటి నష్టం అయితే కనిపించడం లేదు. ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. కానీ బద్ధకాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక వ్యాపార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనే విషయానికి వచ్చినట్లయితే, వ్యాపారవేత్తలు ఏవైనా చేపల చెరువులు ఉన్నా లేకపోతే ఏ వ్యాపారమైనా కూడా ఈ సమయంలో మీకు చాలా వరకు కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. మీ వ్యాపారం మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది. ఏదైతే వ్యాపారంలో గతంలో అధికంగా నష్టం వచ్చింది అని బాధపడుతూ ఉన్నారో అటువంటి నష్టం కూడా ఏవీ ఈ సమయంలో ఉండదు. అన్ని విధాలుగా కూడా గతంలో కోల్పోయినటువంటి డబ్బును కూడా తిరిగి సమయంలో మీరు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా చాలా స్థిరపడతారు. ఏదైతే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలి అంటే, ఉద్యోగం చేస్తూనే కొత్త కొత్త వ్యాపారాలు ఏవైతే మొదలు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారో ఆ వ్యాపారాన్ని కూడా ఖచ్చితంగా మీరైతే మొదలు పెట్టుకోవడానికి ఇది చాలా వరకు కూడా మంచి సమయం, కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి కావడానికి ఈ సమయం చాలా స్పష్టమైన అలాగే మంచి సమయంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో అనుకోని మార్పులు అనేవి ఖచ్చితంగా మీకైతే సంభవించబోతున్నాయి. ప్రతి ఒక్కరికి అదృష్టం అనేది సహజంగా వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఏంటంటే వాస్తవంగా చాలా విషయాల్లో మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బద్ధకంతో మధ్యలోనే వదిలేయడం ఇలాంటివి చేయడం వల్ల మీరు నష్టపోతారే తప్ప మీకు ఎటువంటి మంచి ఫలితాలు కూడా ఉండవు. కాబట్టి బద్ధకం విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ రాశి వారి యొక్క
వ్యాపారం చూసేసాం కదా. మరి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఆర్థికంగా చాలా వరకు ఇది కలిసి వచ్చే సమయంగానే చెప్పవచ్చు. ఆర్థికంగా డబ్బు అనేది బాగానే సంపాదించబోతూ ఉన్నారు. డబ్బుకి ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు. అయితే తులారాశి వారిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీరికి ఎంత డబ్బు వచ్చినా వీరు కోట్లలో సంపాదించేసినా కూడా డబ్బుకి ఒక వాల్యూ అనేది రాశివారు ఇస్తారు. అంటే కొంతమంది డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ రాశివారు అస్సలు అలా ఉండరు. డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఖర్చు పెట్టకుండా అవసరమైన వాటికే ఖర్చు పెట్టేటటువంటి మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. దీని కారణంగానే వీరు ఎంత డబ్బు వచ్చినా కూడా మంచిగా దాచుకోవడం వంటివి, పోగేసుకోవడం వంటివి చేస్తారు. కాబట్టి ఆర్థికంగా వీరికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. చాలా తెలివిగా ఆలోచించి డబ్బుని ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి చాలా బాగా తెలుసు. కాబట్టి డబ్బు విషయంలో వీరు ఇప్పుడే కాదు ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అయితే అసలు ఉండదనే చెప్పుకోవాలి. ఇక కుటుంబ రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక కుటుంబ రీత్యా కూడా బాగానే ఉంటుంది. అయితే ఎంతో కాలం నుంచి ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో కుటుంబం పరంగా ఆ ఇబ్బందుల నుండి బయటికి రావడానికి ఈ కాలం అనేది చాలా వరకు కూడా కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం కాబోతూ ఉన్నాయి. అలాగే ఏవైతే శుభకార్యాలు చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్నారో ఆ శుభకార్యాలు చేయడానికి కూడా ఈ సమయమే మీకు బాగా కలిసొచ్చేటటువంటి సమయం. ఏ శుభకార్యాలు చేయాలనుకుని ఇప్పుడు చేసుకోవచ్చు. వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి తులారాశి వారికి ఈ సమయం బాగానే కలిసొస్తుంది. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో చాలా వరకు కూడా మంచి మంచి ఫలితాలు చూస్తారు. అతిపెద్ద శుభవార్తలు వినబోయేటటువంటి కాలం అనేది రాబోతుంది. ఏవైతే కోరికలు నెరవేరాలని ఎంతో కాలం నుండి అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఈ సమయమే మీకు చాలా వరకు కూడా ఒక మంచి సమయం అని చెప్పడంలో కూడా సందేహం లేదు. శుభవార్తలు వినడంతో పాటుగా ప్రేమించుకుని ఎవరైతే వివాహాలు చేసుకోవాలని ఎంతో కాలం నుంచి అనుకుంటున్నారో వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహాలు ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ఇష్టపడిన వారిని ఖచ్చితంగా వివాహం చేసుకునేందుకు మీ కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు. ఇక విద్యా జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే విద్యార్థులు కూడా ఎటువంటి ఆటంకాలు కనిపించడం లేదు. వాస్తవానికి తులారాశికి చెందినటువంటి వారు చదువు రీత్యా చాలా బాగా ఆలోచిస్తారు. బాగా చదువుకోవాలి అనేటటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో అసలు తులారాశి వారు ఎన్నటికీ కూడా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదు. కేవలం మీ యొక్క బద్ధకం కారణంగానే తప్ప మిగిలిన అన్ని విషయాల్లోని కూడా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే తులారాశి వారు అందరితో మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి. వీరెప్పుడూ కూడా సింగిల్గా ఉండిపోతూ ఉంటారు. ఎవరితోని కలవరు, ఎవరితోని ఎక్కువ మాట్లాడరు. ఎప్పుడు కూడా వీరి గురించి అలా వీరు ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప వేరే వాడితో మాట్లాడే ప్రయత్నం చెయ్యరు. అలా చేయకపోవడం కారణంగా మీకు బంధువులు అనేవారు కానీ స్నేహితులు అనేవారు కానీ అధికంగా ఉండరు. కాబట్టి అందరితో మాట్లాడే ప్రయత్నం చెయ్యండి. అందరికీ మీ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోకపోవడం మంచిదే. వాస్తవానికి మన మనసులో అనిపించినవి కానివ్వండి లేదా మన జీవితంలో జరిగినటువంటి చెడులు కానివ్వండి అందరికీ షేర్ చేసుకోవడం వల్ల లోకువైపోతూ ఉంటాము. కాబట్టి షేర్ చేసుకోకపోవడం మంచిదే. కానీ మాట్లాడకుండా మాత్రం ఉండకండి. అందరితో కలిసిమెలిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. రాబోయేటటువంటి రోజుల్లో తులారాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది. చూస్తారు కదా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్